వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటున్నారు బీజేపీ సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారు, ఇవాళ ఎందుకు మీరు గవర్నర్ని కలిశారు? ఈరోజు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అనేక సంచలన విషయాలు మీడియాలో కానీ ఇతరత్ర కానీ వస్తున్నాయి కాబట్టి దాంట్లో భారతీయ జనతా పార్టీ సైతం మరి బాధితులుగా మిగిలిపోయిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. ఉప ఎన్నికల సందర్భంలో కానీ ఫామ్ హౌస్ ఫైల్స్ విషయంలో కానీ బీజేపీ నాయకులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీ నాయకులను అనేక రకాలుగా వేధించారు. అదేవిధంగా రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేసిండ్రు మునుగోడు యొక్క ఎన్నికల్లో. కాబట్టి ఈ విషయంపైన లోతుగా దర్యాప్తు జరగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి దీంట్లో పోలీసులు, బీఆర్ఎస్ యొక్క ప్రముఖులు అనేక మంది ఇన్వాల్వ్ అయిన ఉన్నారనేది స్పష్టం అవుతున్నది. కాబట్టి దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఈ యొక్క దర్యాప్తును మరి వేగంగా జరపడం లేదు. రెండోది, దీంట్లో కేంద్ర చట్టాలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కేంద్ర ఏజెన్సీస్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? అంటే ఎక్కడో ఒక దగ్గర రాజీ పడిపోదామనే ఒక ఆలోచనతోనే, లేకపోతే ఇద్దరు ఒకటే ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నారా? ఎందుకు దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తలేరు? అందుకోసమే సిబిఐ ఎంక్వైరీతో జరిగితే ఇవన్నీ విషయాలు కూడా బయటకు వస్తాయనే ఒక ఉద్దేశంతో ఇవాళ గవర్నర్ గారిని కలిసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈరోజు కాంగ్రెస్ తుక్కుగూడ సభ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. వాళ్ళేమో 5 న్యాయ 25 గ్యారంటీ అని చెప్తున్నారు. ఆ తుక్కుగూడ సభను చూసి బీజేపీ భయపడుతుందా అంటే ఏం చెప్తారు? ఏం భయపడడం, ఆయన వాళ్ళకి గతంలో 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, అందులో అనేక గ్యారెంటీలు నెరవేర్చలేదు. కర్ణాటకలో ఫెయిల్ అయిపోయిండ్రు. అసలు వాళ్ళ గ్యారెంటీ లేదు. దేశంలో ఏదైనా గ్యారెంటీ ఉన్నదంటే నరేంద్ర మోడీ చెప్పిన దానికి గ్యారెంటీ ఉన్నది. కాబట్టి వాళ్ళ మోసం చేసిండ్రు, ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచిండ్రు. మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలను దాటడం కోసం మరొక మోసపూరితమైన యొక్క వాగ్దానాలు, గ్యారెంటీలు తప్పితే 6 గ్యారెంటీలకు దిక్కు లేకపోతే 25 గ్యారెంటీలకు ఎక్కడిదో దిక్కని నేను అడుగుతున్నా. కాబట్టి దాన్ని చూసి భయపడవలసిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోతున్నది. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అత్యధికమైన యొక్క సీట్లు గెలుచుకోబోతున్నాం కాబట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళేమో కిసాన్ న్యాయ, నారీ న్యాయ, యువ న్యాయ, శ్రామిక్ న్యాయ అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నేను అనేది ఏ న్యాయమైనా చేస్తే న్యాయం జరుగుతుంది, కానీ అన్యాయం చేసిన వాళ్ళే మళ్ళీ న్యాయం అని మాట్లాడితే ఏముంటుంది? ఈ దేశాన్ని 60 సంవత్సరాల పైగా పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ యువకులకు అన్యాయం చేసింది, మహిళలకు అన్యాయం చేసింది, రైతులకు అన్యాయం చేసింది, మరి ఆ బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేసింది. అన్యాయం చేసిన వాళ్ళే ఇవాళ న్యాయం గురించి మాట్లాడుతున్నారంటే కేవలం అధికారం మీద యావతోని అధికారం కోసం మాత్రం మాట్లాడుతున్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. పేద మహిళలకు సంవత్సరానికి ఏటా ₹1,00,000 ఇస్తామని చెప్తున్నారు రాహుల్ గాంధీ. పేద ప్రజలకు ఇప్పటి వరకు ఇస్తున్న యొక్క 2,500 దిక్కులేదు ఇస్తామని చెప్పిన వాటికి ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తారని నేను అడుగుతున్నా. మీరే వాగ్దానం చేసిండ్రు కదా మొన్న, రైతులకు 15,000 ఇవ్వకపోతిరి, తర్వాత పెన్షన్స్ 4,000 ఇస్తామంటారు ఇవ్వకపోతిరి, మహిళల అకౌంట్లో 2,500 ఇస్తామంటారు ఇవ్వకపోతిరి. ఇంకా మళ్ళీ మీరు చెప్పేది ఎక్కడిది? ₹1,00,000 ఎక్కడిది అంటే ఇంతకంటే మోసం, ఇంతకంటే గిన్నిస్ బుక్ రికార్డ్ అనేది ఇంకొకటి ఉండదు అంటున్నా. ఇంతకంటే అబద్ధం మరొకటి ఉండదు. అటువైపు ఏమో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త రైతు దీక్షలు, నిన్న కేసీఆర్ పొలంబాట పట్టినాడు. ఎట్లా చూస్తారండి? భారతీయ జనతా పార్టీ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో నిన్న సత్యాగ్రహం నిర్వహించాం. పెద్ద ఎత్తున దానికి స్పందన వచ్చింది. ఎందుకంటే మీరు చెప్పారు 100 రోజులు చేస్తామని, మేము 120 రోజులు అయిన తర్వాత ఆ విషయాన్ని శాంతియుతంగా సత్యాగ్రహం రూపంలో తీసుకొచ్చాము. ఏమిటి మీరేమన్నారు? రైతులకు రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. అదేవిధంగా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కరువు కారణంగా నష్టపోయిన వాళ్లకు డబ్బులు ఇస్తామన్నారు. మీరు బోనస్ ఇస్తామన్నారు క్వింటాల్కి ₹500. మరి ఏవేని అడుగుతున్నాం, ఎందుకు ఇస్తలేరు? ముందు అవి ఇచ్చినాక ఓటు అడగండి, లేకపోతే మీకు ఓటు అడిగే యొక్క హక్కే లేదు. మీరు ఇంకే ఏ న్యాయం, ఏ యొక్క గ్యారెంటీలు పెట్టినా అవన్నీ జూటా తప్పితే, అవన్నీ అబద్ధాలు తప్పితే మరొకటి కాదు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు ఎన్నికలు అయిపోగానే 50,000 మంది రైతులతో మేడిగడ్డకి వెళ్తామని చెప్తున్నారు ఆయన. ఈ 50,000 మందితో పోతాడా? 50 మందితో పోతాడా? ఆడ పోయిన కూలిపోయిన యొక్క లేకపోతే ఆ లీకేజ్ అయిన వాటిని చూసుకుంటాడా? ఏం చేస్తాడో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే, మీకు ఎన్ని సీట్లు వస్తాయి పార్లమెంట్ ఎన్నికల్లో? మా యొక్క టార్గెట్ మాత్రం 17 సీట్లు. సారేకే సారా 17 సీట్ అమారా, ఇదే మా నినాదం తెలంగాణలో. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో 100కు 100% సీట్లు నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి దేశ ప్రజలు ఇచ్చారు. రాజస్థాన్లో కానీ, గుజరాత్లో కానీ, ఢిల్లీలో కానీ అనేక చోట్ల. తెలంగాణలో ఎందుకు కాకూడదు? ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆ విధమైన యొక్క భావాన్ని వెలిబుచ్చుతున్నారు. కాబట్టి మేము 17 సీట్ల సాధనే మా లక్ష్యంగా మేము ముందుకు పోతున్నాం. తప్పక మంచి యొక్క ఫలితాలు భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి.